దీనిలో మనం కోడ్స్ గురించి డిస్కస్ చేద్దాం. కోడ్స్ అనేవి మనకి బ్రాడ్గా ఇలా క్లాసిఫై అయ్యాయి. వెయిటెడ్ కోడ్స్, నాన్ వెయిటెడ్ కోడ్స్, రిఫరెక్టివ్ కోడ్స్, సీక్వెన్షియల్ కోడ్స్, ఆల్ఫాన్యూమరిక్ కోడ్స్, ఎర్రర్ డిటెక్టింగ్ అండ్ కరెక్టింగ్ కోడ్స్. అయితే ఈచ్ కోడ్ మనకి డిఫరెంట్ ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. సో బైనరీ అండ్ BCD they are comes under weighted codes. Gray, XS3 and 5-bit BCD codes comes under non-weighted codes. XS3 ఈ వెయిట్ అనేది మనకి యూజర్ డిఫైన్డ్ 5211 2421 ఇలా మనం ఎన్నైనా మనం కోడింగ్ వెయిట్స్ని మనం డిఫైన్ చేసుకోవచ్చు. అవన్నీ కూడా మనకి రిఫ్లెక్టివ్ కోడ్స్. అయితే ఒక కోడ్ రిఫ్లెక్టివ్ కోడ్ అవ్వాలంటే ఒక కండిషన్ ఉంటుంది, అదేంటో చూద్దాం. సీక్వెన్షియల్ కోడ్స్లో మనకి XS3 కోడ్, 8421 కోడ్. ఆల్ఫా న్యూమరిక్లో మనకి ASCII, EBCDIC అండ్ హార్త్ కోడ్స్, ఇవన్నీ మనకి ఆల్ఫా న్యూమరిక్ కోడ్స్. ఎర్రర్ డిటెక్టింగ్ అండ్ కరెక్టింగ్ కోడ్స్లో మనకి ప్యారిటీ అండ్ హ్యామింగ్ కోడ్. అయితే ఇందులో ప్యారిటీ బిట్ అనేది ఓన్లీ ఎర్రర్ డిటెక్టింగ్ కోడ్ మాత్రమే. హ్యామింగ్ కోడ్ మనకి డిటెక్ట్ చేస్తుంది, అలాగే కరెక్ట్ కూడా చేస్తుంది. సో వెయిటెడ్ కోడ్ అని మీద ఏంటంటాం. వెయిటెడ్ కోడ్స్లో మనకి ఈచ్ డిజిట్ పొజిషన్ని మనం ఏంటంటే ఒక స్పెసిఫిక్ వెయిట్తో మనం రిప్రజెంట్ చేస్తాం. సో టు అండర్స్టాండ్ దిస్ ఒక ఎగ్జాంపుల్ తీసుకోండి. డెసిమల్ నెంబర్ 567 తీసుకుంటే ఇది మనకి ఏ విధంగా వచ్చింది ఈ డెసిమల్ నెంబరు. ఈ 5కి వెయిట్ 100, 6కి వెయిట్ 10, 7కి వెయిట్ 1. సో ఆ వెయిట్తో దీన్ని మల్టిప్లై చేయాలి. సో 5 into 100 ప్లస్ 6 into 10 ప్లస్ 7 into 1 చేస్తే మీకు టోటల్గా ఏమొస్తుంది, 500 ప్లస్ 60 ప్లస్ 7. ఫైనల్గా మనకి 567. సో ఇక్కడ మనకి ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాం. BCD కోడ్, బైనరీ కోడ్ డెసిమల్. ఇందులో మనకి 8421 అనేది మనకి డిఫాల్ట్గా వెయిట్స్. సో ఇప్పుడు 8421లో BCD కోడ్లో మనకి నెంబర్ 1ని ఎలా రిప్రజెంట్ చేస్తాం. సో మనకి అది ఏమవుతుందంటే 8421 ఈ వెయిట్స్ కాబట్టి 1 వాల్యూ మనం రిప్రజెంట్ చేయాలంటే ఇక్కడ మనం 0 0 0 1 పెడతాం. సో ఈ 1 ఎలా వస్తుంది. సో 0 into weight plus 0 into then corresponding weight plus 0 into corresponding weight plus 1 into corresponding weight. సో దీని వాల్యూ మనకి 0 ప్లస్ 0 ప్లస్ 0 ప్లస్ 1 వాల్యూ 1 వస్తుంది. నాన్ వెయిటెడ్ కోడ్స్లో మనకి ఏమవుతుందంటే ఇలాంటి వెయిట్స్ అనేవి మనం డిఫైన్ చేయం. సో దీస్ ఆర్ ది నాట్ అసైన్ టు ఎనీ వెయిట్. ఇందులోకి ఎగ్జాంపుల్ మనకి XS3 కోడ్. XS3 కోడ్ అంటే మనకి ఒక నెంబర్కి XS3 కోడ్ కావాలి అంటే, లెటస్ నాకు 2 అనే నెంబర్కి XS3 కోడ్ కావాలి అంటే ఏం చేయాలంటే 2కి కరెస్పాండింగ్గా బైనరీ నెంబర్ ఎంతో మనం తీసుకోవాలి. సో కరెస్పాండింగ్ బైనరీ నెంబర్ మనకి ఎంత అవుతుందంటే 0 0 1 1. సో మనకి డిఫాల్ట్గా మనకి బైనరీ కోడ్ మనకి ఏమవుతుందంటే 8421 మనని రిప్రజెంట్ చేస్తుంది. సో ఎందుకు 8421 అనేది మనకి నెంబర్ సిస్టంలో మనం ఆల్రెడీ తెలుసుకోవాలంటే మళ్ళీ ఆ వీడియోని రిఫ్రెష్ చేయండి. ఇప్పుడు మనకి ఇది డిఫాల్ట్ బైనరీ నెంబర్. ఇప్పుడు మనకి దీనికి XS3 కావాలి అంటే ఈ 2కి 3ని యాడ్ చేయాలి. సో 3ని యాడ్ చేయడం అంటే ఈ 2కి ఇక్కడ మనకి 0 వస్తుంది. సో ఇప్పుడు మనకి 3ని యాడ్ చేయాలి కాబట్టి 0 0 1 1. సో ఇది మనకి 3 యొక్క బైనరీ నెంబర్. సో 2కి XS3 కావాలి కాబట్టి ఈ 2ని ఏం చేస్తారంటే 3తో యాడ్ చేస్తారు.
యాడ్ చేస్తే యూ విల్ గెట్ 0 + 1 1 1 + 1 0 క్యారీ 1. సో ఇక్కడ క్యారీ 1 కాబట్టి యాడ్ చేస్తే ఇక్కడ మనకి 1 వస్తుంది. 1 + 0 1 1 + 0 1. సో ఇది మనకి 2 యొక్క 2's XS3 కోడ్. సో ఇలా మనం ఏ నెంబర్కైనా XS3 కావాలంటే ఆ నెంబర్ తీసుకొని 3ని యాడ్ చేస్తే మనకి XS3 వస్తుంది. రిఫ్లెక్టివ్ కోడ్. ఈ రిఫ్లెక్టివ్ కోడ్ ఏంటంటే ఏదైనా ఒక కోడ్ మీరు డిఫైన్ చేసినప్పుడు 0 మీరు ఫైండ్ అవుట్ చేసినప్పుడు ఆ 0లో ఉన్న బైనరీస్కి కాంప్లిమెంటరీస్ కడితే మనకి ఆ కాంప్లిమెంటరీ 9 అవ్వాలి. అలాగే 1 తీసుకొని దానికి కాంప్లిమెంటరీ కడితే 8 రావాలి. 2ని తీసుకొని దానికి కాంప్లిమెంటరీ కడితే 7 రావాలి. 3ని తీసుకొని కాంప్లిమెంటరీ కడితే 6 రావాలి. 4కి కాంప్లిమెంటరీ కడితే 5 రావాలి. సో మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ మీరు ఒక లైన్ డ్రా చేసుకుంటే 0 1 2 3 4 5 ఈ నెంబర్స్కి బైనరీ నెంబర్స్ తీసుకొని వాటికి మీరు కాంప్లిమెంటరీ వన్స్ కాంప్లిమెంట్ కడితే మనకి కరెస్పాండింగ్గా మనకి ఏమవ్వాలంటే 9 8 7 6 5 అనేది మనకి రావాలి. సో 0ని బైనరీ నెంబర్ ఏమవుతుంది 2421 అనే ఈ కోడింగ్ సిస్టంలో. సో ఎగ్జాంపుల్ మనకు తీసుకుంటే ఇది తీసుకోండి 2421లో మనకి 0 ఏమవుతుంది ఆల్ ఆర్ జీరోస్. ఇప్పుడు దీనికి కాంప్లిమెంటరీ ఏమవుతుంది కాంప్లిమెంటరీ తీసుకుంటే వన్స్ కాంప్లిమెంట్ తీసుకుంటే 1 1 1 1. సో 2421లో ఈ వాల్యూ ఎంత 9. ఎలాగా 1 × 2 + 1 × 4 + 1 × 2 + 1 × 1. సో 2421 యాడ్ చేస్తే మనకి 9 వస్తుంది. అంటే 0కి వన్స్ కాంప్లిమెంట్ కడితే 9 వచ్చింది. అయితే 2421 అనేది రిఫ్లెక్టివ్ కోడ్ అవ్వాలి అంటే రిమైనింగ్ కేసెస్ని కూడా మనం ప్రూవ్ చేయాలి. సో అంటే 1 తీసుకొని వన్స్ కాంప్లిమెంట్ కడితే మనకి 8 రావాలి. అదే 2 తీసుకొని వన్స్ కాంప్లిమెంట్ కడితే 7 రావాలి. అదే 3ని తీసుకొని వన్స్ కాంప్లిమెంట్ కడితే 6 రావాలి. 4 తీసుకొని వన్స్ కాంప్లిమెంట్ కడితే 5 రావాలి. సో అన్ని కేసెస్ మనకు ప్రూవ్ అయితేనే ఈ 2421 అనేది మనకి రిఫ్లెక్టివ్ కోడ్ అవుతుంది. మీరు ట్రై చేయండి, ఇట్ విల్ సాటిస్ఫై. సో అయితే మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే XS3 కోడ్ అనేది మనకి రిఫ్లెక్టివ్ కోడ్ అవుతుంది. సో ఎందుకు అవుతుందో చూద్దాం. నో 1 నేను ఫైండ్ అవుట్ చేస్తే నా కోడ్ ఏమొచ్చింది ఇది వచ్చింది. నా దీనికి కాంప్లిమెంటరీ కట్టండి. దెన్ దిస్ ఈస్ 1 and this is 0 and this is 1 and this is 0. సో ఈ నెంబరు 9కి XS3 కోడ్ అవుతుంది లేదా చూద్దాం. సో 8421లో 9కి వాల్యూ ఎంత 8421లో 9కి వాల్యూ ఎంత దిస్ ఇస్ 1 0 0 అండ్ దిస్ ఈజ్ 1. దీనికి ఏం చేయాలి నేను XS3 ఇది 9 నార్మల్ BCDలో. దీనికి XS3 కావాలంటే నేను దీనికి 3ని యాడ్ చేయాలి. సో ఇది మనకి 3 యాడ్ చేస్తే వచ్చింది మనకి 0 క్యారీ 1 1 + 1 దిస్ ఈస్ 0 క్యారీ 1 1 + 0 1 1 + 0 1 దిస్ ఈస్ 1 అండ్ దిస్ ఈస్ 1. సారీ ఇక్కడ స్మాల్ మిస్టేక్ జరిగింది. ఇది 0కి వాల్యూ ఇది కాదండి. 0కి వాల్యూ ఏంటో మళ్ళీ చేద్దాం. టేక్ 0 వాల్యూ 8421 డిఫాల్ట్ బైనరీ కోడ్లో మనకి 0 0 0 0 వస్తుంది. సో దీనికి XS3 ఏమవుతుంది దీనికి 3ని యాడ్ చేయాలి. సో దీనికి 3ని యాడ్ చేస్తే మనకి 0 0 1 1 వస్తుంది. సో మనకి ఎంత ఇది వాల్యూ 1 1 0 0. సో ఇది 0 యొక్క XS3 కోడ్. దీనికి కాంప్లిమెంటరీ తీసుకుంటే వన్స్ కాంప్లిమెంట్ తీసుకుంటే మనకి ఏమవుతుంది 1 1 0 0. సో వన్స్ కాంప్లిమెంట్ తీసుకుంటే ఇది మనకి 9కి ఈక్వల్ అవ్వాలి. సో మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ మనకి 9 వచ్చింది. సో 0 తీసుకొని మీరు వన్స్ కాంప్లిమెంట్ చేస్తే మనకి 9 వచ్చింది. సో XS3 కోడ్లో మీరు ఏ నెంబర్ తీసుకొని చేసినా సరే మనకి ఇది ఫాలో అవుతుంది కాబట్టి XS3 కోడ్ని రిఫ్లెక్టివ్ కోడ్ అంటారు.